ఛానల్ రత్న హోమ్మేడ్ పికిల్స్ వడియాలు కారపొడి అండి. ఈరోజు నేను అండుకొర్రల కిచిడి చేస్తున్నాను. అన్ని కూరగాయల ముక్కలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను. టమాటా, కీర, బీరకాయ, ఆల్ వెరైటీస్ కూరగాయలన్నీ వేసాను. ఇవేమన్నా అండుకొర్రలు, పెసరపప్పు, ఒక డబ్బా అండుకొర్రలు తీసుకున్నానండి. ఈ డబ్బాతోటి పావు డబ్బా వరకు పెసరపప్పు తీసుకున్నాను, పొట్టు పెసరపప్పు. అవి నేను నైట్ నానపెట్టుకున్నాను. దేనికి అవి 10 గంటలు నానపెట్టానండి అండుకొర్రలు. ఉదయాన్నే పోపు పెట్టేసుకున్నాను. దినుసులు చెక్క, లవంగం, యాలక్కాయ, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవన్నీ వేసి నెయ్యి వేసి కొద్దిగా నూనె వేసి పోపు పెట్టానండి. తర్వాత దానిలో కూరగాయల ముక్కలన్నీ వేసాను. 10 నిమిషాలు వేయించిన తర్వాత ఈ నానపెట్టినవి అన్నీ పోసేసాను. 1.25 అయినాయి కదండి. 3 డబ్బాలు నీళ్ళు పోసాను. ఉడికిపోయిందండి, ఎగిరింది. పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసాను. సాల్ట్ రుచి సరిపడా వేసుకున్నాను. దీనిలోకి డైరెక్ట్గా తిన్నా బాగుంటుందండి, లేదంటే రైతా చేసుకున్నాము. కూరగాయల ముక్కలతో చేసుకోవచ్చు, లేదంటే ఆచ్చంగా పెరుగుతో చేసుకోవచ్చు రైతా. ఇన్నిట్లో వెజిటేబుల్స్ వేసాం కాబట్టి పెరుగుతోటే చేశానండి. రైతా చేశాను, కలియా చేశానండి. సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయినాక సర్వ్ చేసుకోవటమేనండి. కాలేజ్ దగ్గర కలకాల్సింది. ఓకే ఫ్రెండ్స్, దానిలోకి ఇది డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు, లేదంటే కలియా పెరుగు చట్నీ చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అండుకొర్రలు కిచిడి అండి. అల్లం ముక్కలు కూడా వేసుకున్నాము, ఆరోగ్యానికి అది చాలా మంచిది. జీరా వైద్యానికి మంచిది, అల్లం అజీర్తికి మంచిది, కడుపు నొప్పి అట్లాగా ఏమి ఉండవండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ చాట్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బై, థ్యాంక్ యూ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా రుచిగా ఉంది. నెయ్యి స్మెల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.